வாசல் திருவாதார் நாத்தத்துள்ளாய் முருநாராயண் நம்மல் ரோத்த உரை பெரும் புண்ணியனால் கொண்டோரு நாள் கூதத்தின் வாயு வேளந்த கும்பகர்ணனும் சோத்து முனுக்கு பெரும் திலாய்தான் தந்தானோம் ஆத்தா அனந்தல்களையாய் அருந்தலமே தேத்தா மாய் வந்து திரவேலோர் ఎంబవాయ్ ఎంతసేపు నిద్ర లేపినప్పటికీ నిద్ర లేవడం లేదట. ఆ మేనత్త కూతురు మరదలు లేవపోయేసరికి ఈ బయట నిలబడి అంటుందట, ఏమమ్మా నీకు ఆ పరమాత్మ అనుగ్రహించాడా ఏమిటి, ఇంత సుఖంగా ఆనందంగా నిద్రపోతున్నావు, మేమందరం కూడా ఈ విధంగా తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి ఏదో ఆ స్వామి వారి యొక్క కీర్తనలు చేసుకుంటూ నీ ఇంటి ముందు నిలబడితే కనీసం నువ్వు తలుపు కూడా తెరవకపోయావు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు, నేను వస్తున్నాను రాను అని చెప్పి కూడా చెప్పట్లేదు, ఏమీ నీ సుఖము. ఆ పరమాత్మ చక్కగా పరిమళాలు వెదజల్లేటువంటి ఆ తులసి మాలను ధరించి అలంకరించుకొని కిరీటం ధరించినటువంటి ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు మా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా మేము పేదవారు అయినప్పటికీ కూడా మమ్మల్ని అనుగ్రహిస్తాడు. మేము పాడే మంగళా కీర్తనలన్నీ కూడా విని మమ్మల్ని అనుగ్రహిస్తాడు. మాకు కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అటువంటి పుణ్యమూర్తి ఆ స్వామి. అటువంటి స్వామి యొక్క కీర్తనలు చేసుకుంటూ మేము నీ గృహం ముందు నిలబడ్డాము. నీవేమో కుంభకర్ణుడు దస్తు నీకేమన్నా వరమిచ్చిపోయాడో ఏమో, నువ్వు మాత్రం గాఢంగా నిద్రపోతున్నావు అని చెప్పి అడుగుతుందట. ఇప్పటికైనా నిద్రమత్తు విడువమ్మా, విడిచి ఆ యొక్క దుప్పటి ముసుగు తొలగించి నిద్ర నుండి మేలుకో అని చెప్పి అడుగుతుందట. నిద్ర నుండి మేలుకొని కొద్దిగా స్థిమితపడి తలుపు తెరిచి నోరు తెరిచి మాట్లాడు, నీకు మా ఆ దేవుడి దర్శనం కంటే నీ దర్శనం అయితే చాలన్నట్టుంది మాకు, కాబట్టి నీ దర్శనాన్ని వసంగవమ్మ అని చెప్పి ఆ తల్లి ఈ పాత్రలో చెప్తాడు. జై శ్రీమన్నారాయణ.